హాయ్, ఐఎమ్ ప్రియా. ఈ వీడియోలో మీకు శ్రీదేవి హెర్బల్ ప్రొడక్ట్స్ వాళ్ళది ఫ్రెంచ్ క్లే గురించి చెప్తాను. 3 విషయాలు చెప్తాను. ఇదే ఫ్రెంచ్ క్లే. అసలు ఏంటి ఫ్రెంచ్ క్లే? ఒకటి. సెకండ్, దీని బెనిఫిట్స్. థర్డ్, ఎలా యూజ్ చేయాలనే చెప్తాను. సో ముందుగా ఫ్రెంచ్ క్లే అంటే ఏంటి? ఇది గ్రీన్ కలర్లో ఉంది. ఏంటి ఇది? న్యాచురల్ ప్రోడక్ట్, కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్. డైరెక్ట్గా ఫ్రాన్స్ నుంచి వస్తుంది. ఇందులో ఐరన్ ఆక్సైడ్స్ ఉంటాయి అండ్ ఇది ప్లాంట్ హెర్బ్స్ నుంచి తయారవుతుంది కాబట్టి ఇది గ్రీన్ కలర్లో కూడా ఉంటుంది. అండ్ కల్ప్ సీవీడ్ కూడా ఇందులో ఉంటుంది. ఇందులో న్యాచురల్గానే ఐరన్ ఆక్సైడ్స్ అండ్ ఇంకా చాలా మినరల్స్ కూడా ఉంటాయి. సో దీంట్లో సహజంగానే నెగిటివ్ ఎనర్జీస్ ఉండడం వల్ల మన స్కిన్ని డీప్ క్లీన్ చేస్తుంది. అండ్ దీని గురించి చెప్పాలంటే చాలా ఉంది. సో ఆ లింక్ మీకు ఫేస్బుక్ లింక్ నేను కింద క్యాప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. అండ్ బెనిఫిట్స్ వచ్చి ఈ మినరల్స్, ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఉండడం వల్ల ఇది మన స్కిన్ని డీప్గా క్లీన్ చేసి పోర్స్ని కూడా క్లీన్ చేసి అండ్ ఏ స్కిన్ వాళ్ళకైనా సరే ఇది మంచి కాంప్లెక్షన్ని అండ్ స్కిన్ని హైడ్రేట్ చేసి న్యాచురల్గానే ఎక్సోఫోలియేట్గా ఇది యూజ్ అవుతుంది. అండ్ అంతేకాదు ఇది చాలా సెంచురీస్ నుంచి మెడిసిన్స్లో అండ్ మన కాస్మెటిక్స్లో దీన్ని యూజ్ చేస్తున్నారు. ఇది న్యాచురల్ ప్రోడక్టే. అండ్ దీంట్లో ఇంకా బెనిఫిట్స్ ఏంటి అంటే మన స్కిన్కి వ్రింకిల్స్ వస్తాయి కదా ఏజ్ అయ్యే కొద్దీ, సో దాన్ని తగ్గిస్తుంది అనమాట. ఏజింగ్ని కూడా తగ్గిస్తుంది. అండ్ ఇదేంటి అంటే మనకు డ్రై స్కిన్ వచ్చేస్తూ ఉంటుంది చాలా మందికి. ఈ వింటర్లో ఎక్కువ డ్రై స్కిన్ వస్తుంది. సో ఆ డ్రై స్కిన్ వాళ్ళకి మెయిన్గా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది న్యాచురల్గానే మాయిశ్చరైజ్గా కూడా పనిచేస్తుంది. వీక్లీ ట్వైస్ వాడాలి. ఇది మీకు యూజర్స్లో చెప్తాను ఎలా యూజ్ చేయాలని. సో ఇన్ని మినరల్స్ అండ్ ఇది న్యాచురల్గా దొరకడం వల్ల ఇది చాలా బాగా పనిచేస్తుంది. ట్రై చేసి చూడండి. అండ్ ఇది ఎలా యూజ్ చేయాలి అంటే ఇది దీంట్లో మినరల్స్ ఉండడం వల్ల ఇది స్టీల్ బౌల్లో మీరు పెట్టకూడదు. యూజ్ చేసేటప్పుడు గాజు బౌల్లో కానీ, వుడెన్ బౌల్లో కానీ, సెరామిక్ బౌల్లో కానీ మాత్రమే దీన్ని పెట్టాలి. స్టీల్ బౌల్స్లో పెట్టకండి. అండ్ ఇది ఎలా కలుపుకోవాలి అంటే కొంచెం పౌడర్ తీసుకోండి. బౌల్లో కొంచెం పౌడర్ సరిపోతుంది. కొంచెం పౌడర్ తీసుకొని నార్మల్ వాటరే కలపండి. రోజ్ వాటర్ కానీ, అలోవెరా కానీ, టర్మరిక్ కానీ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఈ పౌడర్ మాత్రమే చాలు. కొంచెం నార్మల్ వాటర్, డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదా, నార్మల్ వాటరే కలిపి దాన్ని పేస్ట్ లా చేసుకోండి. అంటే మరీ థిక్గా మనం టూత్ బ్రష్లో వేసుకునే అంత పేస్ట్ లా కాకుండా కొంచెం మీడియంగా వాటర్ అవి మీకు చూపిస్తాను ఫోటోలో, చూడండి. నేను ఆల్రెడీ ఇది ఒకసారి యూజ్ చేశాను, 2 times యూజ్ చేశాను, బాగుంది. ఈ ఫోటోలో చూపిస్తున్నాను కదా. సో అలా కలుపుకొని అప్వర్డ్ డైరెక్షన్లో పెట్టాలి. ఎప్పుడైనా సరే ఏ ఫేస్ ప్యాక్ అయినా సరే మీరు అప్లై చేసేటప్పుడు అప్వర్డ్ డైరెక్షన్లో ఇలా అప్లై చేయాలి. ఫేస్కి మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకున్నాక మినిమం 10 minutes లేదా 15 minutes లోపలే ఉంచుకొని వాష్ చేసేసుకోండి. ఇంకా సోప్ ఏం పెట్టకండి. సోప్ లేకుండా నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి. వీక్లీ ట్వైస్ యూజ్ చేయండి. వీక్లీ ట్వైస్ యూజ్ చేస్తాం మాకేం బెనిఫిట్ రాలేదే అంటే అలా కాదు. ఇది అట్లీస్ట్ 1 month అయినా యూజ్ చేయాలి. 1 month యూజ్ చేసిన తర్వాత అంటే వీక్కి 2 times 1 month యూజ్ చేస్తే మీకు ఖచ్చితంగా మీ బెనిఫిట్స్ కనిపిస్తుంది. రిజల్ట్ కూడా బాగుంటుంది. స్కిన్లో మీకు పింపుల్స్ తగ్గడం, కలర్ మారడం, మంచి కలర్ రావడం, మంచి మీకు కాంప్లెక్షన్ పెరగడము, అలాగే స్కిన్ సాఫ్ట్ అవ్వడము, స్మూత్ అవ్వడము, అలాంటివన్నీ మీకు కనిపిస్తుంది. ఖచ్చితంగా కనిపిస్తుంది. వాడి చూడండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇదనమాట ఫ్రెంచ్ క్లే. చాలా చాలా మీకు ఇప్పుడు మీకు పార్లర్కి వెళ్ళారు అనుకోండి, మినిమం 400-500 అయినా పెట్టండి, మీకు మంచి ఫేషియల్ రాదు. అది ఫేషియల్ చేసుకొచ్చిన తర్వాత 2-3 daysకి నార్మల్గా అయిపోతుంది స్కిన్. కానీ మీకు ఇది న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి ఇది ఒక 1 month వాడడం వల్ల మీ స్కిన్ బాగా మెరుగుపడుతుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.